ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ లాభదాయక సంస్థగా మారుస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రజలు బిఎస్ఎన్ఎల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. See that problems are solved and also encouraging about Telecom Advisory Committee first meeting committee members 8 మంది చైర్మన్ గా నేను కండక్ట్ చేశాం. బిఎస్ఎన్ఎల్ జిఎంఓ, డిప్యూటీ జిఎంఓ, మిగతా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా, ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, టవర్స్ ఎక్కువ పెట్టించాలా. మీ అందరికి ముందు చెప్పాల్సింది 2000లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో, మన దేశంలో. 2000లో స్టార్ట్ చేసి 2006-07 వరకు లాభాల్లో నడిచిన బిఎస్ఎన్ఎల్ ఆ తర్వాత లాసుల్లో నడుస్తున్నది. ప్రైవేటు రావడం, ఈ 4G 5Gలని ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 23-24 చూస్తే దాదాపు 1500 కోట్లు లాస్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో 262 కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు. బిఎస్ఎన్ఎల్ 262 కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్, ప్రజల సర్వీసెస్ అన్నీ పోగాయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలిగారు. ఈరోజు ఇంకోటి చెప్పాలి, నెల్లూరు జిల్లాలో దాదాపు 2,07,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద ఫిగర్ అది. దాదాపు 4G టవర్స్ 310 టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం, సిగ్నల్ సరిగా లేవని, ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం, కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఈరోజు ఈ సజెషన్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. ఈరోజు ఇప్పుడు 4G 5Gలో నడుస్తుంది, ప్రైవేట్ సెక్టర్ అంతా ప్రైవేట్ 5Gలో ఉంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు 4G వరకు వచ్చింది, 5G కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, 5Gని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్. సో ఈరోజు ఈ మీటింగు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేమందరం కమిటీ మెంబర్స్ అందరం 8 మంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ కూడా చెప్పగలిగారు. ఎవ్రీ 6 మంత్స్కి ఈ మీటింగు కండక్ట్ చేయాలని ఇప్పుడే
అది కూడా ఒక డిసిషన్కి వచ్చాము. కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఏరియాస్లో మంచి చెడ్డలు ఏది మనం పబ్లిక్కి ఎంత చేయగలుగుతాము, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మంటిది ఏదున్నా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి బిఎస్ఎన్ఎల్కి మంచి పేరు తీసుకొస్తాం. ప్రజలకు కూడా బిఎస్ఎన్ఎల్ని ఉపయోగపడేటట్టుగా అందరం కూడా చేస్తామని